హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మోటో నుంచి మోటో G37 పవర్ అనే మొబైల్ని ఒక బడ్జెట్ రేంజ్లో అయితే తీసుకుని వస్తున్నారు. ఎవరైతే ఒక 20,000 లోపల అంటే 15,000 to 20,000 లోపల మొబైల్స్ గురించి చెక్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని ఒకసారి చూడండి. అండ్ వీడియో లాస్ట్లో ఈ మొబైల్ని మనం కన్సిడర్ చేయొచ్చా, దీన్ని పర్చేస్ చేయొచ్చా లేదా అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అందిస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు మొబైల్ని పర్చేస్ చేయొచ్చో లేదో డిసైడ్ అనేది అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మొబైల్లో మనకు బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్ వేరియంట్ వచ్చేటప్పటికి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో ఎండ్ అవుతుంది. సో మనకు వేరియేషన్ అనేది ఓన్లీ ర్యామ్లో మాత్రమే కనిపిస్తుంది. బేస్ మోడల్ 4GB అయితే ఫైనల్ వేరియంట్ 8GB అనమాట. అండ్ బేస్ మోడల్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకు 15,999 అంటే 16,000 రూపీస్ అయితే పెట్టారు. ఫైనల్ వేరియంట్ వచ్చేటప్పటికి 19,000 అంటే బేస్ మోడల్ కి ఫైనల్ వేరియంట్ కి 3,000 రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీంట్లో మనం డిస్ప్లే పరంగా మాట్లాడుకుంటే 6.7 ఇంచెస్ HD ప్లస్ LCD డిస్ప్లే అయితే తీసుకుని వచ్చారనమాట. అండ్ దీంట్లో ఎక్స్ట్రాగా మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ మనకు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనేవి వచ్చాయన్నమాట. రీసెంట్ గా లాంచ్ అయిన ఏ మొబైల్స్ లో కూడా లేవు. బట్ వీళ్ళు ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే తీసుకుని వస్తున్నారు. మేబీ అది కాస్ట్ కటింగ్ కావచ్చు, లేదా ప్రైసెస్ అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల ఏదో ఒక ఏరియాలో కాంప్రమైజ్ కావాలి కాబట్టి సో దీంట్లో కాంప్రమైజ్ అయ్యారో లేకపోతే ఏదో మేబీ రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. కానీ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అయితే వస్తుంది. అండ్ 1050 హై బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. అండ్ ఇది వెచ్ టచ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రాగా ఏంటంటే పంచ్ హోల్ తో వస్తుంది. జనరల్ గా ఈ ప్రైస్ రేంజ్ లో అయితే అందరూ కూడా వాటర్ డ్రాప్ అయితే ఇస్తారనమాట. బట్ ఇది పంచ్ హోల్ తో రావడం ఒక గుడ్ థింగ్ అనేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వెయిట్ 215 గ్రామ్స్ వెయిట్ తో వస్తుంది. 8.8 mm థిక్నెస్ తో డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ తో ఉంటుంది. డ్యూయల్ మైక్ ఉంటుంది. హైరిస్ ఆడియో స్పీకర్ సపోర్ట్ తో కూడా వస్తుంది. అండ్ ఎక్స్ట్రాగా వీళ్ళు 4-5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి 3.5 mm జాక్ ని కూడా దీంట్లో తీసుకుని వస్తున్నారు. USB 2.0 పోర్టింగ్ తో అయితే వస్తుంది. IP64 రేటింగ్ కూడా ఇచ్చారనమాట. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ పరంగా 810H సర్టిఫికేషన్ తో అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్స్ మనకు 3 కలర్స్ లో అయితే వస్తాయి. మీరు డిస్ప్లే మీద చూడొచ్చు కలర్స్ కూడా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు లెదర్ మెటీరియల్ యూజ్ చేస్తే సైడ్స్ లో అన్నిట్లో కూడా మనకు పాలికార్బోనేట్ అంటే ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు పెర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ యూజ్ చేశారు. LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ టైప్ ని అయితే యూజ్ చేశారు. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ 60 FPS లో రన్ అవుతుందని చెప్తున్నారు. బట్ ఇదైతే గేమింగ్ మొబైల్ కాదనమాట. దీంట్లో ఇచ్చినటువంటి ప్రాసెసర్ ఏంటంటే డైలీ యూజేజ్ కి అంటే ఒక నార్మల్ యూజేజ్ కి మిడ్ రేంజ్ ప్రాసెసర్ అనమాట ఇది. సో జస్ట్ మనకు చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. మరి హై లెవెల్లో అయితే పెర్ఫార్మెన్స్ కానివ్వండి, మనకు గేమ్స్ కానివ్వండి హై లెవెల్లో అయితే పర్ఫామ్ చేయదు. అండ్ Android 16 తో వస్తుంది. 1+3 ఇయర్స్ అంటే 1 year వరకు OS అప్డేట్స్ ఉంటే 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకు 3 కెమెరా సెటప్ కనిపిస్తుంది. బట్ దీంట్లో ఓన్లీ ఒక కెమెరా మాత్రమే మెయిన్ కెమెరా అనేది ఉంటుంది. ఇంకోటి వచ్చేసి 2-in-1 లైట్ సెన్సార్ని అయితే ఇచ్చారనమాట. ఇంకోటి వచ్చేసి అది ఎగ్జాక్ట్గా చెప్పలేదు, అది కెమెరానో సెన్సారో ఏదో అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేదు. సో మెయిన్ కెమెరా మాత్రం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది EIS సపోర్ట్తో వస్తుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరా అనేది యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా మనము 2K వీడియోస్ని 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం పోర్ట్రేట్ షాట్స్ అనేవి 24 mm 35 mm వరకు ప్రొవైడ్ చేశారు. సో ఇది కొంచెం లిటిల్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోటోలో ఉండే కొన్ని AI ఫీచర్స్ కూడా దీంట్లో ఇన్బిల్ట్ గా ఉంటాయి. గూగుల్ జెమినీ ఉంటుంది, సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, మోటో సెక్యూర్, మోటో అన్ప్లగ్ ఇలాంటివి AI ఫీచర్స్ కూడా దీంట్లో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 7000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 35 watts చార్జర్ సపోర్ట్ తో. బట్ మొబైల్ మనకు 33 watts వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. చార్జర్ మాత్రం 35 watts వరకు ఉంది. సో ఒక గుడ్ బ్యాటరీ లైఫ్ అనేది ఇస్తుంది అనమాట. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ మొత్తంగా కనుక మనం గమనించినట్లయితే ఈ బడ్జెట్ రేంజ్ కి ఇప్పుడు ప్రైస్ హైక్ అయినటువంటి సీజన్ లో ఈ బడ్జెట్ రేంజ్ కి ఈ మొబైల్ ఓకే అనమాట. బట్ దీంట్లో కూడా మనకు అంటే లాస్ట్ జనరేషన్స్ అంటే ఒక 2 years బ్యాక్ కనుక చూసినట్లయితే దీనికంటే నెక్స్ట్ మొబైల్స్ ఇవే బడ్జెట్ రేంజ్ లో మనకు దొరుకుతాయి. సో ఇదే ప్రైస్ రేంజ్ లో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తాయి. కెమెరా పరంగా గుడ్ క్వాలిటీ అనేది ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా మంచి ప్రాసెసర్స్ అనేవి దొరుకుతాయి. సో ఈ వీడియో లిస్ట్ కూడా నేను ఆల్రెడీ చేశాను. ఒక 10,000 నుంచి 1 lakh లోపల మనకు ఏ మొబైల్స్ ప్రెసెంట్ ఆఫర్స్ లో ఉన్నాయి అండ్ ఆఫర్స్ కాకుండా కూడా ఏ మొబైల్స్ అనేవి బాగున్నాయి అని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఒక వీడియో యాడ్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా బెస్ట్ యూజర్ అనేది అవుతుంది. సో ఫైనల్లీ ఇప్పుడు ఈ సీజన్ లో మీకు ఒక రీసెంట్ గా లాంచ్ అయినటువంటి మొబైల్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఈ మొబైల్ ని కన్సిడర్ చేయొచ్చు. బట్ నాకైతే ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ లేదనమాట.
బట్ మీకు మోటో నుంచే కావాలి అనుకున్నట్లయితే మీరు ఈ మొబైల్ని కన్సిడర్ చేయొచ్చు. సో గైస్, ఇది కంప్లీట్గా ఈ మొబైల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, అండ్ మీ పర్సనల్ ఒపీనియన్ కూడా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.